సో ఇలా మొత్తం వేపాకులు చుట్టాలన్నమాట, కంకణం కట్టాలన్నమాట మన బోనాలకి. ఇది బోనం ఒత్తు అంటారనమాట. ఇది మనకు పూజా స్టోర్లో దొరుకుతుంది, ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. గుడ్లలో ఫోటో తీయాలి. ఏంటండి అరాచకం? మా చీరాల స్పెషల్ సాంబార్ కారం అనమాట ఇది. హాయ్ నమస్తే, వెల్కమ్ టు నవీన's అల్టిమేట్ ఛానల్. సో ఈరోజు మా ఇంట్లో బోనాలు. సో ప్రతి ఇయర్ మా బోనాలు వ్లాగ్ చూస్తూనే ఉంటారు, అండ్ ఈ ఇయర్ కూడా సిమిలర్ వ్లాగే. బోనాలు ఎక్కడికి వెళ్తున్నాం, ఎలా ప్రిపేర్ చేస్తున్నాం అనేది. సో చాలామంది తెలీదు, ఆంధ్ర వాళ్ళు కూడా చూస్తుంటారు కాబట్టి వాట్ ఈస్ బోనాలు, ఎలా తయారు చేస్తారు, ఏమేమి చేస్తారు అనేది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి. చాలా బాగుంటుంది బోనాలు. అండ్ అమ్మవారిని వారికి నైవేద్యం పెట్టడం అనమాట. బోనాలు అంటే మన ఇంట్లో తయారు చేసిన నైవేద్యం. యాక్చువల్లీ అయితే మట్టి కుండలో తయారు చేసి ఆ మట్టి కుండను ఎత్తుకొని వెళ్ళి అమ్మవారికి పెట్టాలి. బట్ మేము కొంచెం ఫ్యాన్సీగా అయ్యాం కాబట్టి ఫ్యాన్సీగా కూడా చూపిస్తాం. చాలామంది అంటారు ఎందుకు జుట్టు విరబోసుకున్నాం అనేసి. బోనాలకి మీరు ఎవరిని చూసినా, మీరు జోగిన్లని ఎవరిని చూసినా కూడా అమ్మవారు అంటేనే ఇలా ఫుల్ లూజ్ హెయిర్తో ఉంటారు, ఫుల్ రెడ్ బొట్టుతో, రెడ్ శారీతో ఇలా ఉంటారనమాట. సో మా బోనాలకి జుట్టు విరిపోసుకోవడం అనేది తప్పు కాదు, అమ్మవార్లకు కూడా తప్పు కాదు. బట్ చాలామంది దీన్ని ఒప్పుకోరు కాబట్టి ముందే డిస్క్లైమర్ ఇస్తున్నాను. అండ్ హియర్ ఇస్ మై పూజా ఐటమ్స్. అమ్మవారికి ఏం నైవేద్యం వండుతున్నాం, ఏం ప్రసాదం పెడుతున్నాం అనేది చూపిస్తారు. ఇవన్నీ కూడా బోనాలు అని అంటే మేము ఒక్కళ్ళమే చేసుకోమన్నమాట. మా ఇరుగు పొరుగు వాళ్ళని చుట్టాలని పిలిచి భోజనం పెడతాం కంపల్సరీ. ఎవ్రీ ఇయర్ కూడా చేస్తాను నేను. సో ఇయర్ కూడా నా ఫ్రెండ్స్ రాబోతున్నారు అనమాట, వాళ్ళ కోసం ప్రిపేర్ చేయడానికని ఐటమ్స్ అన్నీ. అండ్ హియర్ ఇస్ ద కిచెన్. కొంచెం ఈరోజు కిచెన్ అంత అందంగా ఉండదు, ఎందుకంటే వంటల్లో ఉంటుంది కాబట్టి. అండ్ ప్రసాదాలు మా మమ్మీ వండుతుంది. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా పరమాన్నం పెడతారు కాబట్టి ఆల్రెడీ పరమాన్నం ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ ఆకుకూర పెడతారు కాబట్టి మా మమ్మీ తోటకూర వండుతుంది. ఇది పచ్చన్నం, ఇదే నైవేద్యం. ఇది పచ్చన్నం నైవేద్యం, పచ్చన్నము, పచ్చికూర, పచ్చి పులుసు. నేను అక్కడ పెట్టా చూడు. సో ఇప్పుడు బోనం తయారు చేస్తున్నాం అనమాట మేము. దానికి పసుపు, గంధం అండ్ కుంకుమ పెట్టేస్తున్నాం. మామూలుగా మట్టి కుండల్లో పెడతారు, బట్ నేను డిజైనర్ కుండలు దొరికాయి కాబట్టి ఇలా అమ్మవారి ఫేస్తో పాటు ఇలా ఫుల్ వర్క్ వచ్చిందనమాట. బాగుందని తీసుకున్నాను. దీనికి చిన్న కుండ కూడా ఇలాగే సెట్ వచ్చింది. ఇవి ఏంటంటే రీయూజబుల్, ఇంకా ఎవ్రీ ఇయర్ కూడా హ్యాపీగా వాడచ్చు. బట్ నేను వాడను అనుకోండి, ఎవ్రీ ఇయర్ ఇంకా కొత్తవే తీసుకుంటాను. మామూలుగా అయితే బిందెకి డెకరేషన్ చేస్తారు, మొత్తం పసుపు కుంకుమ పెట్టి. లాస్ట్ ఇయర్ వీడియోస్లో మట్టి కుండల్లో పెట్టాను డెకరేషన్తో. బట్ ఇది ఆల్రెడీ డెకరేటెడ్ ఉంది కాబట్టి మనకి దీనికి అంత అవసరం లేదనమాట. జస్ట్ పసుపు కుంకుమ పెడితే సరిపోతుంది. సో ఈ పరమాన్నం, పచ్చి పులుసు, ఆకుకూర అండ్ పచ్చన్నం, పెరుగు కూడా పెడతారు. నెక్స్ట్ ఆకుకూర మధ్యలో ఇలాగే పెడుతున్నాను. ఇక్కడ ఒక ఇస్త్రాకేసి పరమాన్నం వేసేస్తాం. సో ఇలా మొత్తం వేపాకులు చుట్టాలన్నమాట. అమ్మవారికి చాలా ఇష్టం. పైనుంచి ఇలా చిన్న కుండ పెట్టాలి. అండ్ దీంట్లో పచ్చి పులుసు, కంకణం కట్టాలన్నమాట మన బోనాలకి. ఇది బోనం ఒత్తు అంటారనమాట. ఇది మనకు పూజా స్టోర్లో దొరుకుతుంది, ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు.
ఈ ఒత్తుని కాసేపు నానబెట్టాలి. పావుదకు 3 కేజీలు 11 పోస్తాయి. ఓకే, అది నాకు ఫ్యూచర్లోకి అనమాట, రిమెంబర్. వక్కలు అంతేగా, గాజులు, అమ్మవారికి నైవేద్యం ఉల్లిపాయలు పెడతారంట ఇవాళ. ఎందుకు అనేది నాకు రీజన్ తెలియదు. పెడతారు అండ్ బెల్లం పెడతారు, పుట్నాల పప్పు కూడా పెడతారు. అండ్ కొబ్బరికాయ. సో ఇది ఇంకొక ఫైనల్ ప్లేటింగ్. ఈరోజు కంపల్సరీ మన కాళ్ళకి ఎవరైతే బోనం ఎత్తుకుంటున్నారో వాళ్ళ కాళ్ళకి పసుపు ఉండాలంట. ఇప్పుడు బోనాన్ని ఫస్ట్ మన ఇంటి దేవుడి దగ్గర పెట్టాలన్నమాట. ఇల్లంతా ధూపం చూపించాలన్నమాట. ఇంట్లో ఉన్న నెగిటివిటీ అంతా పోవడానికి. మా అమ్మవారి ఇంట్లో ఉన్నారు కాబట్టి.
రూపాయలు. పూజ అయితే చాలా బాగా జరిగింది. అండ్ ఇప్పుడు సాయంత్రం మా ఇంటికి వచ్చే గెస్ట్ల కోసం వంట కార్యక్రమం అనమాట. నేను మా మమ్మీ కలిసి చేస్తున్నాము. మా మమ్మీ స్పెషలైజ్డ్ సాంబార్. యాక్చువల్లీ సాంబార్ చాలా ప్లేసెస్లో చాలాసార్లు తినుంటారు, కానీ మా మమ్మీకి ఒక సపరేట్ జానర్ ఉందన్నమాట ఆ సాంబార్ చేయడంలో. ఆ రెసిపీ కూడా చూపిస్తాను నేను మీకు. అండ్ ఏమేమి వండుతున్నానో నేను చూపిస్తాను. ఏఎస్ బ్రాండ్ పల్లి నూనె, దాంతో బాగా టేస్ట్ వస్తుంది మాకు. అండ్ దాంట్లో ఎండుమిరపకాయలు, మెంతులు, ఓకే, ఆవాలు, ఇంకా పోపు అయ్యేలోపు ఐఎమ్ మేకింగ్ చికెన్ అనమాట. ఇది 4 kgs ఆఫ్ చికెన్.
దీన్ని కడిగాను ఆల్రెడీ. ఫైనల్ యాక్చువల్లీ మాకు 4 సార్లు కడిగే అలవాటు ఉందన్నమాట. చాలామంది చెప్పారు చికెన్ని కడగద్దు అని, బట్ అది వాసనతో ఎలా తింటారు నాకైతే అర్థం కాలే. ఐ మేక్ ష్యూర్ దట్ ఐ వాష్ ఇట్ అట్లీస్ట్ ఒక 4 times విత్ వెనిగర్, అది కూడా. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, సాంబార్లో అన్ని కూరగాయలు బాగుంటాయి కాబట్టి మునక్కాయలు, బెండకాయలు, టమాటాలు, కొన్ని క్యారెట్లు, ఆ కూరగాయలన్నీ మగ్గేదాకా ఇప్పుడు నేను చికెన్ని మ్యారినేట్ చేస్తున్నాను. ఫస్ట్ అల్లం వెల్లిపాయల పేస్ట్ నేనైతే కొంచెం ఎక్కువ వేస్తాను, మా మమ్మీ ఇంత వేయదు. కానీ పసుపు, కారం, ఓకే సరిపోద్దా? సరిపోకపోతే చూసేసుకున్నాం. ఇది కరగాలిగా మరి, కల్లుప్పు అంటే కరిగిపోద్దా? ఓకే. కొంచెం మెత్తగా రావడానికి పెరుగు అనమాట. సో ఇది ఒక 1/2 hour లేదా 1 hour మ్యారినేషన్కి అలా ఉంచుతాను, టేస్ట్ బాగుంటుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ సాంబార్లో కొంచెం ఈ వెజిటేబుల్స్ అన్ని ఉడికిన తర్వాత పసుపు. ఓకే, యాక్చువల్లీ నాకు తెలియదు సాంబార్ ఎలా పెట్టాలో. మా మమ్మీ టైప్ ఆఫ్ సాంబార్ ఇవాళ నేర్చుకుంటున్నాను. ఈ వీడియోని నేను సేవ్ చేసి పెట్టుకుంటా. ఇది సాంబార్ కారం, ఇది ఇంట్లో తయారు చేసిన సాంబార్ కారం. ఇది మా మమ్మీ తయారు చేసింది. మీ ఊర్లో నుంచి తెప్పించావు కదా? ఎస్, మా చీరాల స్పెషల్ సాంబార్ కారం అనమాట ఇది. ఓకే, ఇది వేస్తేనే నాకు ఈ సాంబార్ టేస్ట్ అనిపిస్తుంది. ఓ 2 spoons. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేయాలట ముక్కలు మరగడానికి. అండ్ హలోపు ఏం చేస్తున్నా అంటే గుడ్లు ఉడకబెడుతున్నాను నేను. ఒక ట్రే ఆఫ్ ఎగ్స్ అనమాట, మొత్తం 30 eggs. గుడ్లతో నా ఫేవరెట్ రెసిపీ చేస్తా. ఓకే, సో గుడ్లు ఒక 15 minutes లేదా 20 minutes ఉడికితే చాలు. అండ్ చింతపండు వేసామన్నమాట ఇందాక కొద్దిగా. ఇప్పుడు ఫైనల్గా పప్పు. ఇదేం పప్పు? దిస్ ఈజ్ కాల్డ్ కందిపప్పు. ఇది నా కోసం అనమాట, ఫ్యూచర్లో నేను చేసేటప్పుడు చూసుకుందామని. ఓకే, సో ఇంతేనా సాంబార్ అంటే? ఇంకా ఇందులో ఏం వేయాలి? ఇంగు వేయాలి, సాంబార్ పొడి వేయాలి, బెల్లం వేయాలి కొద్దిగా. అన్నీ ఉన్నాయా? ఓకే ఓకే. కొత్తిమీర వేయాలి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ బెల్లం వేస్తుంది అనమాట మా మమ్మీ సాంబార్లో బెల్లం ఈజ్ అ స్పెషల్ టచ్. అవసరం లేని వాళ్ళు టేస్ట్ బాగుంటుంది, ఇష్టం లేని వాళ్ళు కొంతమంది లైట్గా తీపి వస్తుంది అంతే, ఇష్టం లేని వాళ్ళు యాక్చువల్లీ వేసుకొచ్చిపోయినా. సో మొత్తానికి సాంబార్ అయిపోయింది. ఇప్పుడు చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ ఒకేసారి చేస్తున్నాం అనమాట, మా స్టైల్లో చేస్తున్నాము, మీకు చూపిస్తాం. ఏంటిది? ఇది సాజీరా. ఓకే, చికెన్లోకి. ఓ చికెన్లో సాజీరా వేయాలి. ఓకే, కొంచెం గరం మసాలా వేసినా కూడా కొన్ని పట్టా లవంగాలు ఇలా వేస్తే ఓకే ఓకే. కొద్దిగా ఇలాచి స్మెల్ బాగా వస్తుంది. చికెన్లోకి ఉల్లిపాయలు అండ్ చికెన్లోకి టొమాటోస్. అండ్ ఇప్పుడు బగారాలోకి ఆల్రెడీ ఆయిల్ ఫ్రై చేస్తున్నాం అన్నమాట, దాంట్లోనే ఇలా సాజీరా, పట్టా లవంగా, ఇలాచి, ఓకే ఇవన్నీ వేసేస్తున్నాం. బాగోదు, ఇదేంటో పేరు నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. జాజికాయ జాపత్రి అట.
ఇప్పుడు చికెన్లో కొంచెం టమాటా వేస్తుంది అనమాట, కొంచెం గ్రేవీ లాగా కావాలి అన్నందుకు టమాటో. అల్లం వెల్లిపాయ చికెన్లో కలిపావు కాబట్టి దీంట్లో వేయక్కర్లా. ఓ, ఆనియన్, పచ్చిమిర్చి, బగారా రైస్లోకి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, క్యారెట్, బీన్స్, ఓ క్యారెట్ బీన్స్ అన్నీ. కొంచెం ఆలు వేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. ఓకే, మా మమ్మీ పిల్లల కోసం ఆలు. టూ అండ్ హాఫ్ కేజీస్ రైస్కి ఎన్ని వాటర్ అట్లా ఎట్లా తెలుస్తుంది? నువ్వు ఎన్ని డబ్బాలు వేసినావు బియ్యం? నెక్స్ట్ ఇందులో చికెన్ వేసేయాలంట. ఒక సుత్తి పని చేద్దాం, అదే గుడ్లులో పొట్టు తీయడం, విచ్ ఐ హేట్ యాక్చువల్లీ. ఇది బాబీ కూడా చెప్దాం. బాబీ, గుడ్లలో పొట్టు తీయాలి. ఏంటండి అరాచకం? అన్ని గుడ్లలో పొట్టు తీసి అనిలిస్ట్. చికెన్ కర్రీ ఈజ్ రెడీ. ఇదిగోండి, దించేటప్పుడు కస్తూరి మేతి అండ్ గరం మసాలా వేసాను అండ్ ఎవరెస్ట్ చికెన్ మసాలా కూడా వేసాను అనమాట. ఎస్, అండ్ దిస్ ఈజ్ ద టింట్. హియర్ ఈజ్ ద బగారా రైస్. చలో, ఇవి రెండు అయిపోయాయి కదా, ఇప్పుడు నెక్స్ట్ 2 ఐటమ్స్ రెడీ చేసుకుందాం. ఇది బ్యాచిలర్స్ ఎక్కువగా ఇష్టపడేదన్నమాట. మా ఇంట్లో కొంచెం మేము బ్యాచిలర్స్ వంటని ఎక్కువ చేసుకుంటాం, ఈజీగా అయిపోయేవి. ఎందుకంటే అంత వంట ఇష్టపడి చేసేవాళ్ళు ఎవరు లేరు మా ఇంట్లో, ఈజీగా అయ్యేది అలా చూసుకుంటాం. మా మమ్మీ ఒక్కతే పాపం మాకు వండుతూ ఉంటుంది. అండ్ కట్టింగ్ కోసం పెట్టేసుకున్నాం అనమాట రోజు కాబట్టి. అండ్ దిస్ ఇస్ వెరీ టేస్టీ యాక్చువల్లీ. బ్యాచిలర్ అంటాం కానీ బ్యాచిలర్ కర్రీస్ చాలా బాగుంటాయి, బట్ ఇది ఏంటంటే జస్ట్ రోస్ట్ లాగా చేస్తాం. అండ్ ఇటువైపు కూడా ఆయిల్ మరగబెట్టుకున్నాను, దీంట్లో స్ప్రౌట్స్ వేసేస్తాను అనమాట. ఇవన్నీ మిక్స్డ్ స్ప్రౌట్స్, హెల్దీ ఫుడ్, ప్రోటీన్ కూడా అండ్ ఫైబర్ కూడా. యాక్చువల్లీ గుడ్లు ఇలా ఆయిల్లో మొత్తం ఫ్రై అయితే ఆ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఎస్పెషలీ ఎగ్ ఎల్లోస్ ఎవరికైతే ఇష్టం ఉండదో ఇలా ఆయిల్లో కొంచెం డిప్గా ఫ్రై చేసుకొని దాంట్లో ఉప్పు కారం వేసుకొని తినండి, యమ్. సో వంట అయిపోగానే మా ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు మా ఇంటి బోనాలు భోజనాలకి. బట్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇంకొకటి సెలబ్రేట్ చేస్తున్నాను ఇదే రోజు, అదే మా శ్రేయాస్ సెండ్ ఆఫ్ పార్టీ. ఎస్, మా శ్రేయాస్ ఇంజనీరింగ్ కి సీట్ వచ్చేసి వేరే హాస్టల్కి వెళ్ళిపోతున్నాడు అనమాట. సో ఈ లాస్ట్ 2-3 days ఇంట్లో ఉంటాడు కాబట్టి ఇప్పుడు మేము అందరం కలిసి వాడి సెండ్ ఆఫ్ పార్టీ చేసుకోబోతున్నాం. ఈ వ్లాగ్ డీటెయిల్స్ అన్ని కూడా నెక్స్ట్ రాబోతున్నాయండి. ఎల్లుండి రిలీజ్ చేస్తాను, తప్పకుండా టు వాచ్. థ్యాంక్ యూ, బై బాయ్.